అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖా. నిన్న మొన్ననే బీఆర్ఎస్ పార్టీలకేలు పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమితులైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిలకు కాంగ్రెస్ అధిష్టానము జులకిచ్చిందొల్లా. ఇక వల్ల నియామకాల మీద అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. అందుకే పదవి బాధ్యతలు చేపట్టలేదంటూ పార్టీల జోరుగా చర్చ జరుగుతున్నది. అయితే ఏమన్నారు, మస్తు ఆశపడిపోయినరు, ఆ పదవులు ఇస్తారు, ఈ పదవులు ఇస్తారు, అవి కమిట్మెంట్లు నెరవేరుస్తారని చెప్పేసి. ఇక వీళ్ళ నియామకం మీద ఉత్తర్వులు వెలువడి వారం రోజులు అవుతున్నా కూడా బాధ్యతల స్వీకరణ ముచ్చటనే ఎత్తుతలేరు. ఇది ఆలోచించాల్సిన అంశం. ఇక వీళ్ళ నియామకానికి వ్యతిరేకంగా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందట. మరి చెయ్యరానోళ్ళ ఇప్పుడు ఉన్నోళ్ళని దేక్తలేరు, పారాషూట్ నేతలకేమో అవకాశాలు ఇస్తురని ఫిర్యాదు చెయ్యరా, పక్క చేస్తారు. గట్లని చేసిండ్రు. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎంబటే పదవులు ఇచ్చుడు మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే వినబడుతుంది. దీంతో అధిష్టానము వాళ్ళ నియామకాలను ఆపేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఈ నేపథ్యంలో ఇది పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా భంగపాటేనన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి కాదా. మరి ఇప్పుడు ఆయననేమో మొంటెద్దు పోకడ పోయి ఆయన నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళేమో ఆ నిర్ణయాన్ని ఆపాలే. ఏ విషయం చూసుకున్నట్లయితే కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానీ, మంత్రివర్గ విస్తరణ గురించి కానీ, పిసిసి అధ్యక్ష పదవి గురించి కానీ, ఈ నియామకాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఏదైతే ఒంటిగా నిర్ణయాలు తీసుకుంటారో అన్నిటిని ఆపుకుంటూనే వస్తూ ఉన్నది అధిష్టానం. ఇక అమిత్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చుడు మీద పార్టీల అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీకి అండగున్నోళ్లను పక్కకు పెట్టి కొత్తగా పార్టీలో చేరినోళ్లకు వాళ్ళకు పదవులు ఇచ్చుడు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రట. గుత్తా అమిత్ రెడ్డి నియామకం మీద నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు అగ్గి మీద గుగ్గులం లెక్కనే మండిపడతారట. ఎన్నో ఏండ్లకేంచెలి పార్టీ కోసం పనిచేసిన మోహన్ రెడ్డి, శంకర్ నాయక్ అసంటోళ్లను పక్కకు పెట్టి వేరేటోళ్లకు వాళ్ళకు పదవులే దక్కలే. ఇక ఇప్పుడు పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డికి కార్పొరేట్ చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళని ఎందుకు భుజాల మీద ఎక్కించుకుంటుర్రని ప్రశ్నించినట్టు సమాచారం అయితే వినబడుతుంది. నల్లగొండలో ఇప్పటికే రేవంత్ వర్గానికి చెందిన చాలా మందికి పదవులు దక్కడం మీద కూడా ఆ జిల్లా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇట్లనే చూసుకుంటూ పోతే జిల్లాల తమ ఉనికే ప్రశ్నార్థకం చేస్తారు. అసలు మేము ఉన్నామా లేదా అనే ముచ్చటినే మరిచిపోయి తమను నమ్ముకున్న వాళ్ళకు మొండిచేయ మిగులుతుందని కీలక నాయకులు భావిస్తున్నట్టు తెలిసిందట. అందుకే పదవుల నియామకం మీద కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అధిష్టానము ఈ ముచ్చట్లు స్టేలో ఉంచాలి, దీని మీద ఇంకేం నిర్ణయం తీసుకోవద్దు, అధిష్టానం ఎప్పుడు చెప్తే గప్పుడే నిర్ణయం తీసుకోండి. ఇక మరి పాపం మిగతా పోయినోళ్ళు ఈ ఇద్దరు ముచ్చట పక్కకు పెడితే మిగతా 8 మంది పరిస్థితి ఏందో కూడా చూసుకోవాలి. దానం నాగేందర్ను దేక్తలేరు, ఇంకా పోయేటందుకు ఇంకా ఏమంటారు, నిన్నమున్న పచ్చ మీడియాలా కొన్ని వార్తలు వస్తాను, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ల నుంచి పోయేటందుకు రెడీ అవుతాండ్రు, తయారవుతాండ్రు. ఇలా పోయినోళ్ళ పరిస్థితే పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే ఇక పోయేటోళ్ళ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి పోచారంకు అమిత్కు పెద్ద షేక్ హ్యాండ్ ఇచ్చింది కదా హస్తం పార్టీ, మరి ఆ షేక్ హ్యాండ్ గురించి ఆ హ్యాండ్ గురించి ఎవరైతే ఏం మాట్లాడతలేరు. చూద్దాం మరి దీని మీద అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డికి ఏం సమాధానం చెప్తుంది అని.